ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోహిత్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పిన్ని? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి పిన్ని. రేపు మన రాజ్కోటి సిల్క్స్ కి కొత్త ఎండీని నిర్ణయించుకోవాలి కదా నాన్న. అవును పిన్ని, అందుకు ఇంట్లో అర్హత ఉన్నది ఎవరికో వాళ్ళకే ఆ బాధ్యత అప్పగించండి. అధికారం అప్పగించే బాధ్యత నాది, కానీ ఎవరికి అప్పగించాలో నిర్ణయించే బాధ్యత నీది. నువ్వు బాగా ఆలోచించి ఆ పేరుని నువ్వే సూచించు. పిన్ని, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి మాత్రమే కాదు నాన్న, ఈ కుటుంబ భవిష్యత్తుని సరైన మార్గంలో ప్రయాణింపచేసే మార్గదర్శకుడివి. మార్గదర్శకుడివి కూడా నువ్వే. చిట్టిలో ఆ అర్హతున్న వ్యక్తి పేరు రాసివ్వు. సరే పిన్ని. రాశాను పిన్ని, చూడండి. అన్నిటిలోనూ శరణ్య పేరే రాసావేంటి నాన్నా? నిన్నటి వరకు నువ్వు నిలబడున్న స్థానంలో మరొకరు నిలబడాలంటే అలాంటి అర్హత స్థాయి ఉన్నది ఈ కుటుంబంలో శరణ్యకి మాత్రమే అని నా అభిప్రాయం. న్యూ మేనేజింగ్ డైరెక్టర్ కి స్వాగతం, సుస్వాగతం. ఏంటో అత్తయ్య గారు, నేను ఎంతో ఊహించుకొని మా ఆయనే ఈ కంపెనీకి ఎండీ అయిపోయారు అని సంబరంగా గొడుగు పెట్టడానికి వెళ్తే తీరా చూస్తే ఆ శరణ్య ఆ స్థానంలో ఉంది. అసలు ఈ దారుణమైన ట్విస్ట్ ని నేను ఊహించలేదు అత్తయ్య గారు. అయినా ఈ జరిగిన సంఘటనని చూసి నిన్నగాక మొన్న ఈ ఇంటికి కోడలిగా వచ్చినా నేనే ఇంత షాక్ అవుతున్నానే, అలాంటిది మీరు ఇంకెంత షాక్ అయిపోవాలి. నాకు తలుచుకుంటేనే ఏదోలా ఉంది అత్తయ్య గారు. అయినా ఏ మాట కామాట అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు తన కోడల్ని తన స్థానంలోకి తీసుకొస్తే గాని తన పంతాన్ని నెగ్గించుకోలేను అనుకున్నారు. అందుకే కోడలు ఎలాంటిదైనా సరే అని పట్టించుకోకుండా ఏకంగా ఎండి స్థానాల్లోనే కూర్చోబెట్టేసింది. అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారికి తన అనే అహం ఎంతుందో అంతా మన అనుకునే మీకర్థం కావడం లేదు. ఆవిడ మీ తర్వాత ఈ ఇంట్లో కోడలుగా వచ్చినా కూడా మీ పై స్థానంలోనే ఫ్యామిలీ మొత్తాన్ని రూల్ చేస్తున్నారు. అదే ఒకవేళ ఆవిడే ఈ ఇంట్లో పెద్ద కోడలై ఉంటే అసలు ఈ ఇంట్లో మీ పరిస్థితి ఏమై ఉండేది ఒక్కసారి ఊహించుకోండి. మీరు పెద్దవారు కాబట్టి పేరుకే మీకు గౌరవం ఇచ్చి పెత్తనం మొత్తం తన చేతుల్లో పెట్టుకుంది. ఇప్పుడు అదే వారసత్వాన్ని తన కోడల చేతికి అప్పగించేలా తెలివిగా పావులు కదపటం మొదలుపెట్టేసింది.
అనన్య, ఇలాంటి మాటలతో ఇంట్లో లేనిపోని గొడవలు సృష్టించే ప్రయత్నం చెయ్యొద్దు. ఆనంద ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది. ఈ విషయంలో కూడా తన అనాలోచితంగా ఏం చేసుండదు. ఏం చెప్పినా నమ్మదా ఈవిడ. అయినా నేను వదులుతానా? అత్తయ్యగారు, మీరు నా మాటలు తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కసారి నా మాట వినుకున్న వాస్తవాలని కాస్త గ్రహించండి ప్లీజ్. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా మీరు అత్తయ్య గారిని బ్లైండ్ గా నమ్మేస్తూ ఫాలో అయిపోతున్నారు చూడండి. మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తోంది. అనన్య, మరి లేకపోతే ఏంటి అత్తయ్య గారు? రేపు కంపెనీకి ఎండీగా కుటుంబం నుంచి ఎవరో ఒకరిని చెయ్యాలనుకుంటే ఆ ఒక్కరు మావయ్య గారు లేక మీ అబ్బాయి గారు అవ్వాలి కదా. ఎందుకంటే ఇంతకాలం నుంచి వాళ్ళ కుటుంబం తరపున ఆవిడేగా ఆ స్థానంలో ఉన్నారు. ఈసారి మన వాళ్ళకెవరికైనా అవకాశం ఇచ్చుండొచ్చు, కానీ అలా ఎందుకు చేయలేదు? మన చేతికి పగ్గాలెందుకు ఇవ్వలేదు? ఎందుకంటే అలా చేస్తే తన విలువ మీకన్నా ఎక్కడ తక్కువైపోతుందో, మీరెక్కడ ఎక్కువైపోతారో అన్న భయం అత్తయ్య గారు. ఎంతసేపు పెత్తనం వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, అందర్నీ రూల్ వాళ్ళే చెయ్యాలి. వాళ్ళ ముందు మనమంతా అనామకుల్లాగా అమాయకుల్లాగా ఎందుకు పనికిరాని వాళ్ళలా బతుకుతూ ఉండాలి, అంతే కదా? ఏమండి అది రోహిత్, అమ్మా నువ్వాగు. ఏంటే వాగుతున్నావు? ఏం విషయం నూరిపోస్తున్నావు అమ్మకి? పిన్ని గురించి బ్యాడ్గా ప్రాపగాండా చేస్తున్నావా? కలిసున్న ఫ్యామిలీని ముక్కలు చేయాలని కంకణం కట్టుకొని మరీ వచ్చావు కదా ఇక్కడికి. నీ ప్రాణం తీస్తానే. అప్పుడు గాని కుటుంబానికి పట్టిన పీడ విరగడైపోదు. నిన్ను. రోహిత్ ఆగు. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నేను చేస్తున్నది కాదమ్మా, అసలు ఇది ఇంట్లో ఏం చేస్తుందో నీకు అర్థమవుతుందా? శరణ్య ఎండి అవ్వడం దీనికి చాలా కష్టంగా ఉంది. ఆ పాయింట్ని ఎలాగైనా ఇప్పుడు మీ అందరి మనసులో విషంగా మార్చేయాలని ప్రయత్నం చేస్తుంది.